తెలంగాణలోని ఆ జిల్లా కాంగ్రెస్లో వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఇద్దరు ఎమ్మెల్యేలు ఎంపీ ఒకవైపు ఉంటే మరో శాసనసభ్యుడు వేరే గ్రూపును నడుపుతున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా అక్కడ జరుగుతున్న గొడవలు వీధికెక్కి పార్టీతో పాటు ప్రభుత్వ పరువును బజారున పడేస్తున్నాయి. నిరసనలు, వాగ్వాదాలు, ఘర్షణలతో కాంగ్రెస్ పాలిటిక్స్ హీట్ ఎక్కుతున్నాయి. ఇంతకీ ఏ జిల్లాలో ఈ పరిస్థితి ఉంది? వర్గ విభేదాలతో రచ్చకెక్కుతున్న నేతలు ఎవరు? తెలంగాణ కాంగ్రెస్ లో కయ్యాలు కామన్ అయినా మంచిర్యాల జిల్లాలో ఇంకాస్త ఎక్కువగా ఉన్నాయి. నేతల మధ్య ఉన్న విభేదాలతో రాజకీయాలు రచ్చకెక్కుతున్నాయి. ఉంది ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, కానీ మధ్య ఆధిపత్య పోరు అంతకంతకు పెరుగుతోంది. చెన్నూరు, బెల్లంపల్లి ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, గడ్డం వినోద్, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఒకవైపు ఉంటే మంచిర్యాల శాసనసభ్యుడు ప్రేమ్ సాగర్ రావు మరో గ్రూప్ ను నడుపుతున్నారు. ఈ క్రమంలో గడ్డం ఫ్యామిలీ ఆధిపత్యాన్ని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వ్యతిరేకిస్తున్నారు. ఈ కుటుంబం అంటేనే ఒంటి కాలిపై లేస్తున్నారు. పూటకు పార్టీ మారిన వారు ఇక్కడ పెద్దరికం చేయాలని చూస్తే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, మంచిర్యాల నియోజకవర్గం రాజకీయాల్లో వేలు పెడితే సహించేది లేదని ఎమ్మెల్యే అనుచరులు తేల్చి చెప్పడంతో జిల్లా రాజకీయాలు హాట్ గా మారాయి. సరస్వతి నదీ పుష్కరాల్లో తమ ఎంపీకి అవమానం జరిగిందని వంశీకృష్ణ అనుచరులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరాస్తా దగ్గర నిరసనకు ప్రయత్నించారు. చెన్నూరు, బెల్లంపల్లి నుంచి మంచిర్యాల వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు అడ్డుకున్నారు. సొంత పార్టీపై నిరసన వ్యక్తం చేయడమేంటని నిలదీయడం గొడవకు దారితీసింది. అంతర్గతంగా చర్చించుకోవాల్సిన అంశాలపై ఎందుకు రోడ్డెక్కారంటూ ప్రశ్నించడంతో వాగ్వివాదం జరిగింది. ఎంపీకి ఎక్కడ అవమానం జరిగిందో అక్కడికే వెళ్లి తేల్చుకోవాలని, ఇక్కడ రాజకీయం చేస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక అవమాన భారంతో గడ్డం వర్గీయులు వెనుతిరగడంతో గొడవ సద్దుమణిగింది. వాస్తవానికి మంత్రి పదవి విషయంలో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తలెత్తిన విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎవరికి మినిస్టర్ పోస్ట్ ఇవ్వాలో తెలియక అధిష్టానం కూడా కేబినెట్ విస్తరణను పెండింగ్ లో పెట్టింది. అయితే కష్టకాలంలో పార్టీని నిలబెట్టి తనకు మంత్రి పదవి వస్తుందని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు భావిస్తున్నారు. అదే సమయంలో గడ్డం బ్రదర్స్ కూడా భర్త కోసం ప్రయత్నిస్తున్నారు. వివేక్ కుమారుడు వంశీకృష్ణకు ఎంపీగా అవకాశం ఇవ్వడంతో మళ్లీ మంత్రి పదవి కోసం వివేక్, వినోద్ లాబింగ్ చేయడాన్ని ప్రేమ్ సాగర్ రావు తప్పుపడుతున్నారు. పార్టీలు మారిన వారికి పోస్టులు ఇస్తే ఊరుకునేది లేదని కొద్ది రోజుల క్రితం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బహిరంగ సభలో ప్రేమ్ సాగర్ రావు హెచ్చరించడంతో వివాదం మరింత ముదిరింది. మరోవైపు పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలోని సీనియర్ కాంగ్రెస్ నేతలు గడ్డం ఫ్యామిలీ పెత్తనంపై గుర్రుగా ఉన్నారు. ఏళ్ల తరబడి పార్టీ జెండాను మోస్తున్న వారిని కాదని గ్రూపులను ప్రోత్సహిస్తున్నారంటూ ఈ కుటుంబంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మెజారిటీ ఎమ్మెల్యేలు గడ్డం ఫ్యామిలీని పట్టించుకోవడం లేదు. రాజకీయంగా ఎంపీ వంశీకృష్ణకు చుక్కలు చూపిస్తున్నారు. ఎంపీతో పాటు ఈయన తండ్రి వివేక్ వెంకటస్వామికి ఇది మింగుడు పడని పరిణామంగా మారింది. దీంతో కులం కార్డును తెరపైకి తెచ్చారు. దళితులం కావడంతోనే తమను అవమానిస్తున్నారు అన్న ప్రచారాన్ని ఉద్ధృతం చేస్తున్నారు. కొన్ని దళిత సంఘాలతో నిరసనలు చేయిస్తున్నారు. అయితే 1-2 చోట్ల తప్ప పెద్దపల్లి పార్లమెంట్ స్థానం పరిధిలో ఎక్కడా పెద్దగా మద్దతు లభించడం లేదు అన్న చర్చ సాగుతోంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.